ఐ గెస్ బాగున్నారు అనుకుంటున్నాను. సమ్మర్ కదా, చాలా హాట్గా ఉంది బయట. మనకి సమ్మర్ సీజన్ రాకముందరే ఏసీసో లేకపోతే కూలర్లో కొనుక్కొని అయితే తీరాలి, చల్లగా ఉండాలి. ఏది ఏమైనా కూడా చల్లటి ప్రదేశాల్లో తిరగాలి, చల్లటివే తినాలి, చల్లటివే తాగాలి అని కోరుకుంటూ చిల్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. మరి అలాంటిది అంటే సమ్మర్ సీజన్లోనే పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఏ ఊటీయో కొడైకెనాలో లేకపోతే ఏ చల్లటి ప్రదేశాలకో వెళ్ళి సేద తీరాలి, చిల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాము. బట్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన సమ్ టైమ్స్ పేరెంట్స్కి హాలిడేస్ దొరకదు. కొన్నిసార్లు మనకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఏఎంబి మాల్లో స్నో కింగ్డమ్ ఉంటుంది. సో అక్కడికి వచ్చేసారంటే ఖచ్చితంగా ఈ సమ్మర్ సీజన్లో మీ సమ్మర్లో ఉన్నట్టు ఫీల్ అవ్వరు. 100% పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చిల్ అవుతారు. బట్ అసలు ఇక్కడికి రావాలి అంటే వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, లోపలికి వెళ్ళాలి అంటే చిన్నపిల్లలకి టికెట్ ఎంత ఉంటుంది, పెద్దవాళ్ళకి టికెట్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఏమేమి పాటించాలి ఏంటి, ఇవన్నీ కూడా మనం లోపలికి తెలుసుకొని అలా వెళ్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం, మనం కూడా చిల్ అవుదాం. లోపలికి ఎంటర్ అవ్వక ముందరే మనకి కూడా బోర్డు కనిపిస్తుందండి. మనకి డే స్టార్టింగ్ నుంచి కూడా అంటే మనకి ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 11:15 నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ 9 వరకు కూడా చిల్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి కూడా 45 minutes టైం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 11:15 AM to 12 noon వరకు, సో ఈవినింగ్ 8:15 to 9 PM వరకు మనకి టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి అంటే 12 years అండ్ అబవ్ వాళ్ళకి ఏమన్నా 750 రూపీస్ టికెట్, అలాగే చిల్డ్రన్స్కి 2 to 11 years లోపు వాళ్ళకి 650 రూపీస్ టికెట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం టికెట్స్ ఆ లోపల తీసుకోవాలి. జస్ట్ బోర్డు ఇక్కడ చూపిస్తారు. నచ్చినట్లయితే కానీ చాలా మంది లోపలికి వచ్చి అలా టికెట్ తీసుకొని స్నో కింగ్డమ్లోకి ఎంటర్ అయిపోతున్నారు. సో నేను కూడా అక్కడికే వెళ్తాను. సో ఇలా లోపలికి వచ్చేసిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది, అలాగే రైట్ సైడ్లో బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. మన బ్యాగ్స్ అలాగే చెప్పులు కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదంతా ఇక్కడ వరకు కంటిన్యూ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత ఫొటోస్ సెక్షన్, మనం లోపల పిక్స్ దిగుతాం కదా, అవన్నీ కావాలంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో వాళ్ళు మనకి ఇస్తారు. దానికి చిన్న సైజ్కి కొంచెం 850 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ రేట్ ఉంటుంది. సో ఇక చాయిస్ కౌంటర్, అలాగే ఇక్కడ మనకి కావాలి మధ్య మధ్యలో ఆకలేసి ఉంటుంది కాబట్టి డ్రింక్స్, సమోసాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఆకలేస్తే వచ్చి తినేసేయచ్చు. మనం అలా లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ వేసేసుకొని స్నో కింగ్డమ్లోకి వెళ్ళిపోదాం, చిల్ అవుదాం. కమ్ ఆన్. సో అలా వెళ్తే హ్యాండ్ గ్లోవ్స్ మీకు అక్కడ చూపిస్తున్నారు కదా, హ్యాండ్ గ్లోవ్స్, షూస్, సాక్స్, జాకెట్స్ అన్నీ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. లోపల చాలా టెంపరేచర్ లో ఉంటుంది కాబట్టి నేనైతే వేసేసుకుంటాను, మీరు కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ. సో నాకైతే పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో జాకెట్ వచ్చేసింది, వేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇది వేసేసుకుంటాను. రెడీ. హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటే సరిపోతుంది, ఇంకా అది కూడా వేసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. పింక్ కదా, మనకు కూడా కాంబినేషన్ కరెక్ట్గా ఇచ్చారబ్బా, పింక్. ఓకే, ఇక్కడైతే ఇవన్నీ వేసుకుంటే చాలా హాట్గా ఉంది తెలుసా. అసలుకే బయట సమ్మర్ సీజన్ కదా, ఇదంతా ఇక్కడ వేసుకుంటే చాలా హాట్గా ఉంది. అసలు లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని వెయిటింగ్. అన్నీ వేసుకొని రెడీ, లోపలికి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. సో లోపలికి వెళ్తున్నాము. బాగుంది కదా. నాకైతే హైదరాబాద్ లో ఉన్నట్టు ఏ మాత్రం అనిపించట్లేదబ్బా. నేను ఇలా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. స్నోమ్యాన్స్ ఉన్నాయి, పోలార్ బేర్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ మీరు చూస్తుంటే డేర్ పోలార్ స్నో డేర్ ఉంది, అలాగే అక్కడ చూస్తుంటే రైడ్ అన్నమాట, రైడ్ కోసం. చాలా బాగుంది కదా, అలా రైడ్ కోసం చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మధ్య మధ్యలో పెంగ్విన్స్ కనిపిస్తున్నాయి.
మెమరీస్ అని నాకు గుర్తొస్తున్నాయి. మనతో పాటు మన పిల్లలు, సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సో ఇలా వచ్చారనుకోండి, వాళ్ళని దానిపైన ఇలా కూర్చోబెట్టి జస్ట్ ఇలా పరిగెత్తుకుంటూ ఇదంతా తీసుకుంటూ ఎంజాయ్ చేయడానికి అనమాట. సో మరింత ఎంజాయ్మెంట్ కోసం ఇది అనేది ప్రొవైడ్ చేశారు. నాకైతే చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ మనం తిరిగి చూస్తుంటే కూడా ఆ ప్లేస్, ఆ వ్యూ కానీ, ఇది ట్రెక్కింగ్ అనమాట. స్నేల్స్, మనం ఒకసారి దీనిపైన కూర్చుందామా? ఎట్లుంటుంది కదా? సో చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళిపోయి అలాగా మనకి ఇక్కడ ఇది పట్టుకొని పై వరకు వెళ్ళొచ్చు. బట్ నేనైతే అంత సాహసం చేయలేను, నాకు చాలా భయము. ఇక్కడ ఉండే స్టెప్స్ వేయడానికి, ఇదిగో ఇవన్నీ స్టెప్స్ తీసుకొని అలా అలా ఒక్కొక్కటిగా పైకి వెళ్ళడానికి అనుకుంటా. నాకు ఎంతో ఇష్టమైన స్లైడింగ్ కూడా. అక్కడ చూసారా మీరు? అక్కడ చూస్తున్నట్టయితే వాటి మీద కూర్చొని మనం స్లైడ్ చేయాలన్నమాట. నేను ఇటు నుంచి ఎక్కి అలా వచ్చి స్లైడ్ అవుతా. వచ్చేసి డీజే అని సో హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. నాతో పాటు వచ్చే కస్టమర్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. వాళ్ళందరూ వెయిటింగ్, ఎందుకు వాళ్ళని వెయిట్ చేయించడం, పిలిచేద్దాం వాళ్ళని ఇక్కడ లోపలికి వచ్చేవారి. సో ప్లీజ్ కమ్ ఇన్. నా వల్ల కాలేదమ్మా, జస్ట్ 4-5 సెకండ్స్కి వెళ్ళాలిపోయాను. స్లో వాళ్ళ మీద పడుతున్నట్టుంది. ఎంత బాగున్నా తెలుసా? చలి పెడుతుంది. చలి ఎట్లా స్ట్రోక్ ఇక్కడ చలి పెట్టక వేడి పుడుతుందారా? చలి పెడుతుంది, మొత్తం పచ్చిగా అయిపోయింది అంతే. అబ్బాయి అయినా ఇట్లా ఎట్లా నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు? తెలుగు నో తెలుగు. హౌ యు ఎంజాయింగ్? You can say in Hindi also. I can understand Hindi. बहुत अच्छा है. Oh friends है? पूरा friends? Friends. హాయ్ అండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ బాగుంది, చాలా బాగుంది. పిల్లలు తట్టుకోగలుగుతున్నారా? కొద్దిసేపు వరకు చాలా చల్లగా ఉందని ఏడుస్తుంది. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. స్లైడ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పిల్లలతో ఎంజాయ్ చేస్తాం. పిల్లలు రిలాక్సేషన్ కోసం వెళ్తున్నారా లేకపోతే ఎలాగా? వీళ్ళు యాక్చువల్గా కాశ్మీర్ లండన్ తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. కాశ్మీర్ లండన్ के लिए फील వచ్చిందా? yes బాగుందా? yeah बहुत मजा आ रहा है. दिल ऐसा लग रहा है गार्डन ठंडा हो गया, बहुत सुकून मिल रहा, मजा आ रहा. बहुत जबरदस्त स्लाइडा है, सब पे जंपिंग है, सब पे भे भरा मजा आ रहा. सब जने आ जाओ, भे भरा है. डीजे వెళ్దాం పదండి. అందరూ బాగున్నాం, మీరు బాగున్నారా? ఏం నచ్చింది? ఏం నచ్చకుండా ఉంది, అన్ని నచ్చాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము బయట నుండి వచ్చినాం, ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ నుండి వచ్చినాం. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చి ఇంత మంచి ఇది లేకను కాబట్టి మాకు ఇటువంటి ఇది దొరకదు అటు. కాబట్టి ఇక్కడ వచ్చి ఎంజాయ్మెంట్ ఇంతకైనా సరే ఎంతో బ్రహ్మాండంగా ఉంది మాకు. జై శ్రీరామ్. How are you enjoying? Nice. What do you like most here? Slide. Oh, sliding. You love slide? Yes. Where are you from? హైదరాబాద్ only. Yo, Hyderabad. స్నో కింగ్డమ్ గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి హెడ్ ఆఫ్ సేల్స్ కృష్ణమూర్తి భాస్కర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే భాస్కర్ గారు. నమస్కారం అండి. బాగున్నానండి.
చాలా బాగా రన్ అవుతుంది అసలు ఈ ఐడియా అయితే చాలా బాగుంది. ఎలా రన్ అవుతుంది ఇంతకీ ఎంతమంది వస్తారు, మీకు ఎక్స్పెక్ట్ చేసిన ఎంతమంది వస్తున్నారా? యా ఇట్స్ క్వైట్ నెంబర్ ఆఫ్ పీపుల్, బాగానే నెంబర్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ స్నో థీమ్ పార్క్. మన హైదరాబాద్లో -8 degreesలో మంచు అనేది ఇక్కడ ఉన్న హైదరాబాద్ జనాలకి, స్పెషల్గా తెలంగాణ జనాలకి ఇది అతి కొత్త అనుభవం. సో ఇక్కడ మనకి కాశ్మీర్ లాగా మంచులో ఆడుకోవాలి, లోపల వెళ్ళి స్లైడింగ్, స్లెడ్జింగ్, ట్రాంపోలిన్, జంపింగ్, క్లైంబింగ్, లాస్ట్కి డీజే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఇక్కడ ఉంటుంది. సో ప్రత్యేకంగా ఈ సమ్మర్లో జనాలు బయట ఈ ఎండకి ఎక్కడ పోవాలో తెలియక ప్రత్యేకంగా ఈ స్నో కింగ్డమ్ మేము చెప్పగానే వాళ్ళకి చాలా ఆతృత వచ్చి దీంతో బాగా ఎంజాయ్ చేయాలి. ఈ స్నో అనేది చాలా బాగుంటుంది, బయట కాకుండా ఈ మాల్ ఎక్స్పీరియన్స్. మాల్ అనేది ఒక ఎలీట్ ఎక్స్పీరియన్స్. మాల్లో 5th floorలో స్నో ఎలా పెట్టారు, ఇంత పెద్ద మాల్లో ఎంత పెట్టారు, ఎలా ఉందో అని వాళ్ళకు ఒక ఇది కూడా. ఎస్ సో ఒక ఐడియాతో వస్తుంది. ఇది 14,000 square feetలో పెట్టిన స్నో. సో ప్రతిరోజు మనకి మార్నింగ్ 11 to 9 వరకు షోస్ నడుస్తూ ఉంటాయి, ఆల్మోస్ట్ 10 sessions నడుస్తూ ఉంటాయి. సో ప్రత్యేకంగా హాలిడేస్, వీకెండ్స్, ఇప్పుడు ఇంకా మొత్తం హాలిడేస్ కాబట్టి పెద్దలంతా బాగానే వస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్నో థీమ్ పార్క్ ఇన్ ఇండియా, ఐ కెన్ సే. సూపర్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చూసారు కదా, స్నో కింగ్డమ్కి మీరు కూడా ఈ సమ్మర్లో ఖచ్చితంగా రావాల్సిందే. డ్యామ్ ష్యూర్ మీరు ఎంజాయ్ చేస్తారు. అసలు హైదరాబాద్లో ఉన్న ఫీలే కలగదు. కాశ్మీర్, కొడైకెనాల్, ఊటీ ఇలాంటి ప్లేసెస్ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఫీలింగే కలుగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో డూ కమ్, ఒకసారి విజిట్ చేయండి, మళ్ళీ మీరు వస్తూనే ఉంటారు. మళ్ళీ కలుసుకుంటాను, అంతవరకు బాయ్ బాయ్.